నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. యాపిల్ పండు ఎక్కడ చూసినా భారతదేశంలో అన్ని సీజన్లో లభించే పండు. దీన్ని సేప్ అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. యాపిల్ పండు కొంతమంది పైనుండే ఆ తోలు చెక్కేసి తోలు తీసి లోపల ఉండే తెల్లటి కండను మాత్రమే తింటారు. ఈ యాపిల్ పండు తోలు తొక్క తీయకూడదు. అది తీయటం వల్ల మనము అనేకమైన పోషక పదార్థాలను, ఖనిజ లవణాలను, విటమిన్లను, పీచు పదార్థాన్ని కోల్పోతున్నాము. కనుక ఈ విషయం తెలవక తోలు తీస్తున్న మన వాళ్ళు ఇక మీదట ఈ వీడియో చూసిన తర్వాత యాపిల్ పండుని పైనుండే తోలుతో సహా తినాలి. ఈ పీచు పదార్థము జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, దీన్నే అరిసె మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ ధారగా కానీ పిచికారి కొట్టినట్టు ఎర్రగా రక్తం పడుతూ ఉంటుంది. కనుక జీర్ణకోశ వ్యవస్థ వేగవంతంగా సక్రమంగా పనిచేయటానికి జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసము ఉత్పత్తి బాగా జరిగి జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరగాలంటే ఈ పీచు పదార్థము చాలా కీలకం. ఈ తొక్కన అంటుకుని విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ ప్రవేశించవు. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, నిమోనియా లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా విటమిన్ సి మనల్ని కాపాడుతుంది. విటమిన్ సి దంత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తము కారకుండా, చిగుళ్ళ నుంచి చీము కారకుండా, పిప్పి పళ్ళు, పుచ్చుపళ్ళు, దంత క్షయాన్ని నివారించడమే కాక నోటి దుర్వాసనను కూడా అరికడుతుంది. ఈ తోలును అంటుకుని పెట్టుకుని యాంటీ ఆక్సిడెంట్స్ అనే విలువైన పదార్థాలు ఉంటాయి. వాటిని కూడా తోలుతో సహా తినటం వల్ల మనకు మేలు జరుగుతుంది. ఇక యాపిల్లో 2 రకాల రంగులు మనం చూస్తుంటాం. ఎర్ర రంగు యాపిల్ ఒకటి, ఆకుపచ్చ యాపిల్ ఒకటి. ఏది కొనిటే మంచిది, ఏదైతే మన ఆరోగ్యానికి మంచిదంటే ఏదైనా ఒకటే. ఆకుపచ్చ యాపిల్ అయినా ఎర్ర యాపిల్ అయినా రెండింట్లో పోషక విలువలు సమానము. అయితే ఆకుపచ్చ యాపిల్ అయినా ఎర్ర యాపిల్ అయినా తోలుతో పాటు కలిపి తినాలి. ఈ తోలుతో కలిపి తినటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాలు, ఎల్డిఎల్ కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ పరిమాణము తగ్గి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా కూడా నివారిస్తుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల తోల్లో క్యాన్సర్ను కూడా నివారిస్తుంది. కొంతమందికి యాపిల్ షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినాలా వద్దా అనే అనుమానం ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్ళు కూడా లక్షణంగా యాపిల్ పండు తోలుతో సహా తినవచ్చు. యాపిల్ పండు తినటం వల్ల షుగరు శాతము ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు కూడా ఈ యాపిల్ పండు తినటం అనేది వారి ఆరోగ్యానికి మంచిది. స్థూలకాయము, భారీకాయం ఉన్నవాళ్ళు యాపిల్ తింటే బరువు పెరిగిపోతాననే అపోహకు తావివద్దు. స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. దానికోసం రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసి థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని పక్షంలో థైరాయిడ్ టాబ్లెట్లు వాడితే స్థూలకాయము, భారీకాయము తగ్గిపోతుంది. యాపిల్ పండు తోలుతో సహా తింటే
నాడీ మండల వ్యవస్థ బాగా పనిచేస్తుంది, నరాల పటుత్వం వస్తుంది, నరాల బలం వస్తుంది, నరాల బలహీనతని నివారించవచ్చు. ఇక యాపిల్ పండు తినాలా? లేదు మార్కెట్లో లభించే యాపిల్ జ్యూస్. హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్ జ్యూసు టెట్రా ప్యాకుల్లోనూ సీసాల్లో పెట్టి అమ్ముతారు. అనుమానం వస్తుంది కొంతమందికి, యాపిల్ తిందామా జ్యూస్ తాగుదామా అని. యాపిల్ జ్యూస్ అంటే నిలవ ఉంచిన రసము. దాంట్లో రసము తయారు చేయటానికి, నిలవ ఉంచడానికి వాటికి రసాయనాలు కలపడం జరుగుతుంది. కనుక ఎప్పుడైనా యాపిలే కాదు, ఏ పండైనా కూడా డబ్బాలలోనూ సీసాలలోనూ టెట్రా ప్యాకుల్లో నిలవ ఉంచిన జ్యూసు తాగటము కంటే తాజాగా మనం మార్కెట్లో లభించే పండు కొనుక్కొని తినాలి. తాజా పండును కూడా కొంతమందికి ఒక అలవాటు ఉంది, ఇంటికి తెచ్చి మిక్సీలో వేసి జ్యూసు తయారు చేస్తారు. అలా జ్యూసు తాగవలసింది ఎవరంటే బాగా ముసలివాళ్ళు, దంతాలు లేనివారు, నవల లేనివారు, అటువంటి వారు జ్యూస్ తాగాలి. పళ్ళు బాగా ఉన్నవారు కొరుక్కుని పండు తినటం అనేది శ్రేయస్కరం. ఇక యాపిల్ పండులో అవి మనం కొనాలంటే నిగనిగనిగా మెరిస్తే కానీ మనం కొనం, కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా ఉంటే కానీ మనం కొనం. అందువల్ల కొంతమంది పండ్ల వ్యాపారస్తులు కొన్ని అనైతికమైన చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే యాపిల్ పండుని ఎక్కువ కాలం నిలవ ఉండటానికి, నిగనిగ మెరవటానికి దాన్ని వ్యాక్స్, అది కొవ్వులో ముంచుతారు, మైనంలో ముంచుతారు. ఇక ఆ మైనపు సన్నటి పొర పైన ఏర్పడగానే మనము ఆ పళ్ళ బండ్ల మీద కానీ లేదా పండ్ల షాపులో పైన లైట్లు వేస్తారు. ఆ లైట్ ఫోకస్కి మెరిసిపోతుంటాయి. అబ్బా బ్రహ్మాండం అని మనం అయ్యే కొంటాం. ఈ మైనము పూత వల్ల మనకు అనేక రకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ యాపిల్ మీద మైనం పూత ఉన్నదని ఎలా తెలుసుకోవాలి? యాపిల్ తీసుకోండి, చాకు పెట్టుకుని ఇలా గీయటం మొదలు పెట్టండి. గీసినప్పుడు అక్కడ మీకు మైనం పొరల పొరల కింద వచ్చేస్తుంది. లేదా శుభ్రంగా మీకు ఎందుకు అనుమానం, యాపిల్ పండుని గోరువెచ్చని నీళ్ళలో 10-15 నిమిషాలు ఉంచండి. ఒకవేళ వాడేమైనా వ్యాపారస్తుడు మైనంలో పెట్టుంటే, మైనంలో ముంచుంటే ఆ మైనం కరిగిపోతుంది. ఒక 15 నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి, వేడి నీళ్ళు అంటే మసిలిపోయే నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళలో ఉంచి దాన్ని బయటికి తీసి శుభ్రంగా ఒక శుభ్రమైన బట్టతో తుడుచుకొని తినచ్చు. కనుక పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు, బాలింతలు అందరూ కూడా యాపిల్ పండుని తోలుతో సహా తినాలి. తోలును పైన చెక్కేసి తీసేసి తినటము ద్వారా విలువైన, అమూల్యమైన, ప్రకృతి ప్రసాదించిన విటమిన్లను, ఖనిజ లవణాలను, అలాగే యాంటీ ఆక్సిడెంట్ని కోల్పోతామని గమనించండి.